హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో వచ్చేసి కర్రీ గుత్తొంకాయ కర్రీ. అన్నం కూడా పెట్టేసాం, పిల్లలకి టిఫిన్ కట్టాలి. గుత్తొంకాయ కర్రీకి పల్లీలు వేయించుకొని కొంచెం మిక్స్ పట్టుకోవాలి, ఉప్పు కారం వేసి. పసుపు లాస్ట్లో వేసుకుంటాను, పసుపు వేసుకోను. 2 స్పూన్ల కారము, పల్లీలు మంచిగా వేయించుకోవాలండి. ఉప్పు, చింతపండు కూడా వేసుకుంటారు, కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే చింతపండు వేసుకొని మిక్స్ పట్టుకోవాలి. మిక్స్ పట్టుకొని పట్టుకున్న తర్వాత గుత్తొంకాయ అందులో నింపేసుకోవాలి, మంచిగా నింపాలి. నింపేసి ప్యాన్ పెట్టి నూనె వేసి ఉల్లిగడ్డలు వేయాలండి. ఉల్లిగడ్డలు కొంచెం దూరం వేసినాక అల్లిపిల్లగలు దంచి, అదే ఎల్లిపాయనండి, నేను కర్రలో చెప్తున్నాను. ఎల్లిపాయలు దంచి తాలింపులో వేసేసేయాలి. కొంచెం పచ్చివాసన దాకా వెళ్ళిన దాకా, తర్వాత కొంచెం లాస్ట్లో కొంచెము పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక కలర్ వస్తుంది. అంటే వేసుకున్నామంటే అంత మొత్తం పసుపు లోపల పసుపు సట్టని ఉంటుంది నూనెలోకి. అందుకే తాలింపులో వేసుకోండి పసుపు. తాలింపులో వేసుకున్నాక తాలింపు వేసుకోండి, సింపుల్ ప్రాసెస్. మీరు కావాలంటే తర్వాత మసాలాలు వేసుకోండి, కొంచెం ఉడికినాక మసాలా వేసుకోండి. ఇక్కడ మళ్ళీ వచ్చేసి కర్రీ అయితే అయిపోయిందండి. ఇక పల్లీలు వేయించుకుంటున్నాను చట్నీకి. పిల్లలకి టిఫిన్కి దోశ వేస్తున్నాను. గుత్తొంకాయ కర్రీ అయితే టిఫిన్ కట్టాను పిల్లలకి. ఇక్కడ తాలింపు వేసేస్తున్నాను, చట్నీ, పల్లి చట్నీ. ఇది నాకు వచ్చింది ఇలాగేనండి, ఇలాగే చేస్తాను నేను. ఇక్కడైతే చట్నీ అయిపోయింది. ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది. చట్నీ కర్రీ 2 అయిపోయినాయి. ఇప్పుడు మనము టిఫిన్ కట్టి దోశ టిఫిన్కి పిల్లలకు తినిపించాలి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. బాయ్ అందరికీ.